నమస్తే పిల్లలు, లర్న్ విత్ రియల్ థింగ్స్కి స్వాగతం. పిల్లలు, మన ఇంటి దగ్గర కనిపించే ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు ఆకులు చాలా చేదుగా ఉంటాయి. అది మనకు ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది. ఆ చెట్టు ఏంటో మీకు తెలుసా? గుర్తుపట్టారా? అదే వేప చెట్టు. పాతకాలం నుండి మన పెద్దలు వేపను సహజమైన మందుగా వాడుతున్నారు. అందుకే వేప చెట్టును నేచర్స్ మెడిసిన్ ట్రీ అంటారు. దీని శాస్త్రీయ నామం అజాడిరక్తా ఇండికా. వేప చెట్టు గాలిని శుభ్రం చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం వేప చెట్టులోని ప్రతి భాగం మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. వేప ఆకులు చాలా ఉపయోగకరమైనవి. వేప ఆకులను ఆయుర్వేదంలో మందుగా వాడతారు. వీటితో చర్మ సమస్యలు తగ్గుతాయి. కొన్ని గ్రామాల్లో వేప ఆకులతో ఇల్లు శుభ్రం చేస్తుంటారు. వేప పువ్వులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పచ్చడిలో వేప పువ్వును వేసుకుంటాము. ఇది ఆయుర్వేద చికిత్సలో మందుగా వాడతారు. వేపకాయలు మొదట పచ్చగా, తర్వాత పసుపు రంగులోకి మారతాయి. వేపకాయల గింజల నుండి నీమ్ ఆయిల్ తయారు చేస్తారు. ఈ వేప నూనె చర్మ సమస్యలకు ఉపయోగిస్తారు. దీనిని మొక్కలకు సహజ పెస్టిసైడ్ లాగా కూడా వాడతారు. ఇది పురుగుల నుండి మొక్కను కాపాడుతుంది. నూనె తయారీలో వచ్చిన మడ్డిని నీమ్ కేక్ అంటారు. అది కూడా మొక్కలకు ఎరువులాగా ఉపయోగిస్తారు. వేప పుల్ల దంతాలను శుభ్రం చేసుకోవడంలో చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇది దంత సమస్యలను దూరం చేస్తుంది. బెరడు, దీనిలో యాంటీ ఫంగల్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇది ఆయుర్వేదంలో చర్మ వ్యాధులకు మందుగా వాడతారు. ఒకసారి మనం దీని జీవిత చక్రాన్ని చూద్దాం. గింజలోంచి ఉద్భవించి పెరిగి పెద్దదై మానులాగా అవుతుంది. సుమారు 150 సంవత్సరాల దాకా ఇది జీవించగలదు. చెట్టు గురించి తెలుసుకున్నారు కదా పిల్లలు. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.